సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టీతో ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. పెండింగ్ బకాయిలపై కాలేజ్ యాజమాన్యాలతో భట్టి చర్చలు జరిపారు. సగం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులైనా విడుదల చేయాలని కోరుతున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టీతో ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, సమావేశం ఇంకా కొనసాగుతోందా? సమావేశం అనంతరం ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా ఈ ఎపిసోడ్ మొత్తానికి? తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ ఈ రోజు 5వ రోజుకు చేరింది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ యాజమాన్యాల సమాఖ్యకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది సచివాలయంలోని భట్టి విక్రమార్క ఛాంబర్ కు రావడం జరిగింది. వారితో చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిలో సగం అంటే 5,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు గత కొన్ని రోజులుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఉన్నంత వరకు అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 5,000 కోట్లను విడుదల చేయాలని చెప్పేసి ప్రతినిధులు అయితే గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇటు ప్రతినిధులు చెప్తున్న దానికి ప్రభుత్వం చెప్తున్న దానికి ఎక్కడా కూడా ఇరు వర్గాలు కూడా ఎవరికి వారే ఆ విషయాలను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అది సాఫీగా కొనసాగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడిచిన 4 రోజుల నుంచి కూడా బంద్ కొనసాగిస్తుంది. ఈ రోజు 5వ రోజు కూడా బంద్ కొనసాగింది. రేపు సెకండ్ సాటర్డే ఉంది, ఎల్లుండి ఆదివారం, అదేవిధంగా సోమవారం వరకు కూడా ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ బంద్ను ఎట్టి పరిస్థితిలో విరమింప చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విద్యా కళాశాలల బంద్కు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైతే సమాఖ్య ప్రతినిధులు ఉన్నారో వారు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి బంద్ చేస్తున్నారు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆయన గట్టిగా హెచ్చరించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సమాఖ్యకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి వచ్చారు. వారు చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ చర్చలు మరికొంతసేపటి కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్లయితే ప్రతి నెల సుమారుగా 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపు క్రితం ఒక వ్యాఖ్య చేశారు. అది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బకాయిలు అయితే ఉన్నాయో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను అంటే 2 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేస్తాం. ఆ తర్వాత పాత బకాయిలు అంటే గత ప్రభుత్వంలోని బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను మెల్లిగా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా పూర్తి స్థాయిలో డబ్బు లేదు కాబట్టి ఆ డబ్బును సమకూర్చుకున్న తర్వాత మిగతా నిధులను బకాయిలను విడుదల చేస్తామని చెప్తూ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ సమాఖ్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు మాత్రం వాటికి ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 10 లక్షల మంది విద్యార్థులు వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 5 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి, కొన్ని సెమినార్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా వదిలి వీరు బంద్ పాటిస్తున్నారు. కాబట్టి ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ